AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ ఒక్క కంపెనీ మీదే దాదాపు ఈ ప్రపంచంలో ఉన్న 14 లక్షల పైగా కంపెనీలు ఆధారపడి ఉన్నాయి. అండ్ ఏడబ్ల్యూఎస్కి క్లౌడ్ మార్కెటింగ్లోనే 31%కి పైగా మార్కెట్ షేర్తో క్లౌడ్ మార్కెటింగ్లోనే మార్కెట్ లీడర్గా ఉంది. అసలు ఈ ఏడబ్ల్యూఎస్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఫస్ట్లీ ఏడబ్ల్యూఎస్ని స్టార్ట్ చేసింది జెఫ్ బెజోస్ అండ్ యాండీ జెస్సీ. యాండీ జెస్సీ ఎవరంటే ప్రెజెంట్ అమెజాన్ కంపెనీకి CEO. ఏడబ్ల్యూఎస్ని ఎలా స్టార్ట్ చేశారంటే 1994లో అమెజాన్ స్టార్ట్ అయ్యాక అప్పుడు ఇంటర్నెట్కి బేస్ అప్పుడే స్టార్ట్ అయింది. అండ్ అమెజాన్లో ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసిన కస్టమర్స్ డేటాని అండ్ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి జెఫ్ బెజోస్ డేటాబేసెస్ని యూజ్ చేసేవాడు. అండ్ కొన్ని డేటాబేసెస్ ఖాళీగా ఉన్నాయి. సో ఖాళీగా ఉన్న డేటాబేసెస్ కూడా మనం ఎలక్ట్రిసిటీని సప్లై చేయాలి కాబట్టి డేటాబేసెస్ మెయింటెనెన్స్ కోసమని చిన్న చిన్న కంపెనీస్కి రెంట్కి ఇచ్చేవాడు. అండ్ అలా చిన్న చిన్న కంపెనీస్ అన్నీ వాళ్ళ డేటా స్టోర్ చేసుకున్నందుకు అమెజాన్కి మనీ పే చేసేవి. దీనివల్ల అమెజాన్కి చాలా మనీ వచ్చింది. సో దీంతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ని అమెజాన్ కంపెనీ 2006లో స్టార్ట్ చేసింది. డేటాబేస్లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు, ఐదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదంటే కస్టమర్ డేటా అయినా అవ్వచ్చు. తర్వాత ఏడబ్ల్యూఎస్ 200+ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, లైక్ సింపుల్ స్టోరేజ్, లాంబ్డా ఎక్సెట్రా. అండ్ ఇక్కడే ఒక విషయం చెప్పాలి, ఇండియాకి చెందిన జోహో అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈ సపరేట్ డేటాబేసే ఉంది. సో దీనివల్ల ఈ కంపెనీ వేరే ఏ కంపెనీ మీద డేటా స్టోర్ చేసుకోవడానికి ఆధారపడలేదు. తర్వాత ఏడబ్ల్యూఎస్కి మైక్రోసాఫ్ట్ ఎజూర్ అండ్ గూగుల్ క్లౌడ్ లాంటి కాంపిటేటర్స్ ఉన్నాయి. అండ్ అలీబాబా క్లౌడ్ లాంటి ఇంకా చాలా కాంపిటేటర్స్ ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే అమెజాన్ కంపెనీకి నియర్లీ 100+ కంపెనీస్ ఉన్నాయి. అమెజాన్ కంటే ఎక్కువ రెవెన్యూని ఏడబ్ల్యూఎస్ఏ అమెజాన్ కంపెనీకి ఇస్తుంది. అండ్ అమెజాన్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని స్టార్ట్ చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మన ఫోన్లో పర్సనల్ డేటా లైక్ ఫొటోస్ అండ్ వీడియోస్ని ఇంటర్నల్ స్టోరేజ్ లేదంటే మన కంప్యూటర్ అయితే పెన్ డ్రైవ్లో స్టోర్ చేస్తాం. నా ఫోన్లో ఉన్న SD కార్డుకి కానీ డ్యామేజ్ అయితే మన డేటా పోతుంది. అదే క్లౌడ్ కంప్యూటింగ్లో సేవ్ చేస్తే మన డేటాని బ్యాకప్ కూడా చేసుకోవచ్చు. ఇలానే కంపెనీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేటాని డేటాబేసెస్లో స్టోర్ చేస్తారు. ఏడబ్ల్యూఎస్ని ఓన్లీ ప్రైవేట్ కంపెనీసే కాకుండా గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా వాడతాయి. అండ్ అలానే నాసా కూడా ఏడబ్ల్యూఎస్ని వాళ్ళ డేటా స్టోర్ చేసుకోవడానికి వాడుతుంది. ఒకప్పుడు ఆటోమొబైల్ కంపెనీ అయినా లేదంటే ఏ అదర్ కంపెనీ అయినా ఎలక్ట్రిసిటీ కోసమని సొంత పవర్ ప్లాంట్స్ని బిల్డ్ చేసుకొని అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీని తీసుకునేవి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తున్నా వాళ్ళు పవర్ సప్లయర్స్ లైక్ రిలయన్స్ పవర్, ఎన్టీపీసీ ఇలాంటి కంపెనీస్ నుంచి పవర్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటే ఏడబ్ల్యూఎస్ చేసే బిజినెస్ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. నెట్ఫ్లిక్స్, ఎడోబీ, ట్విట్టర్, నోకియా, మెక్డానల్డ్స్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏడబ్ల్యూఎస్ని యూజ్ చేస్తాయి. అండ్ ఇండియాలో టాటా మోటార్స్, హాట్స్టార్, రెడ్ బస్ లాంటి కంపెనీస్ ఏడబ్ల్యూఎస్ని యూజ్ చేస్తున్నాయి. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.